అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజిలో 3వ పదిలో 1వ తిరువాయిమొഴി. ఇరుంతన్ తిరువహేంద్రపుర దైవనాయక పెరుమాళ్ళకి మంగళాశాసనం చేసేటువంటి పాసురాలు. ఆరోపాసనలో ఏం చెప్పబోతున్నారంటే కూ నిత్యాది అరుంబదంలో చూడాలి. ప్రయోజనాంతర పరనాఖిలిం தன்னை ஆசிரியித்த இந்திரனுக்காக தன்னை மாறினது கேட்க வேணுமோ క్రూరయ్యాన కూని సొల్కొండు కాపు కైత్తోడే రాజ్యం విట్టు காட்டுக்கு எஜுந்தருளினானிரே எந்த அந்த அபதானத்தை అనుసంధిస్తూ అవన్యడం ప్రాప్త్యం ఎన్గిరాల్ ఎన్ను సంగతి. కిందటి పాసురంలో ఇంద్రుడి కోసమని లోకాలన్నిటినీ యాచించాడు కదా బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి. అది పెద్ద విషయమా ఏమిటి? ప్రయోజనాంతరపరులైనటువంటి వాళ్ళకి ప్రయోజనాంతరపరుడైనటువంటి తనను ఆశ్రయించిన ఇంద్రుడి కోసమని తన స్వరూపాన్ని కూడా నశింపచేసుకొని యాచకుడిగా వెళ్ళాడు అనేది కేక్కవేణుమో. అది పెద్ద ఆశ్చర్యమా ఏమిటండి? క్రూరయ్యాన కూని సొల్కొండు కాపుక్కయితోడే రాజ్యం విట్టు. అదిగో క్రూరయ్యాన కూని సొల్కొండు, మహా క్రూరురాలైనటువంటి కూని. ఆ గూనైనా ఎవరావిడ? మందర యొక్క మాట విని అడవికి వెళ్ళాట. రాజ్యం విట్టు కాట్టుకు ఎజుందరుడినానిదే என்று அந்த அபதானத்தை అనుసంధిస్తూ అవనిడం ప్రాప్త్యం ఎన్గిరార్ ఎన్ను సంగతి. కాట్టుకు అరుళినానిరే, అడవికి వెళ్ళాడు కదా అనేటువంటి అపదానాన్ని అనుసంధానం చేసుకొని అవంగిడం, అలాంటి ఆ పెరుమాళ్ళు వేయించేసినటువంటి స్థానం అండి ఇది. అదే మనకి ప్రాప్యం, పొందదగినటువంటిది అంటున్నారు ఈ పాసనలో. ఏమండి, వనాలకు పంపించింది గూనె లేకపోతే కైకమ్మ అంటేనట. ఈవిడ మాటలు విని, మొదట కైక స్వభావం అలా లేదు, కానీ ఈవిడ మాటలు విన్న తర్వాత ఆవిడ అలా మారిపోయింది కనుక వనాలకు పంపించింది గూనె అంటున్నారు వీరిక్కడ. ఎలా? రాముడు వేరు నాకు, భరతుడు వేరు కాదమ్మా. ఆ రాముడు భరతుడు ఇద్దరు నాకు ఒకటే. ఎంత సంతోషకరమైన వార్త తీసుకొచ్చావు అని అన్నటువంటి కైకకి మనసంతా విషపూరితమయ్యేటట్టుగా మాటలు చెప్పి ఆవిడని మనసు మార్చి, రాముడు కనుక ఈ రాజ్యంలో ఉంటే నేను రాముడికి కనుక ఏషమే జీవితస్య అంతః, ఇంకా ఈ జీవితానికి నాకు ఇంకా ముగింపు ఇదే, నేను ఇంకా మరణిస్తాను అని చెప్పేటటువంటి దశ తీసుకువచ్చింది కనుక ఈ భూమి. ఇదిగో అందుకనే ఆవిడే యథోజాత అంటారు వాల్మీకి మహర్షి. ఎక్కడండి ఈవిడ పుట్టింది? ఎవరో కాలక్షేపం జరుగుతోందట, ఏది రామాయణ కాలక్షేపం. ఆ సభలో గోష్ఠిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి లేచి, ఏమండి ఇంతకీ ఈ మందర పుట్టిన ఊరెక్కడా, పుట్టిన రోజు ఎక్కడా, ఎప్పుడు పుట్టింది ఏమిటి అని వివరాలు అడిగాట. ఆ గోష్ఠిలో లేచి నిలబడి అక్కడ చెప్పేటువంటి ఆచార్య స్వామి, ఎవర్రా అడిగితే మనకి సరిగ్గా ఆడవాళ్ళ తిరునక్షత్రాలే సరిగ్గా తెలియవు, ఆడవాళ్ళ తిరునామాలే సరిగ్గా తెలియవు, ఎక్కడో యథోజాత అని పుట్టిన అందరి గురించి నీకు అవసరమా, కూర్చో అన్నారట స్వామివారు. అవును, ఆడవాళ్ళు మనకు అవసరమైనటువంటివి ఆడవాళ్ళ తిరునక్షత్రాలు, ఆడవాళ్ళ తిరునామాలు, వాళ్ళు అవతరించినటువంటి స్థలాలు ఇవి కదా మనకు అవసరం. అది మనకు అవసరం లేనటువంటి విషయము అన్నట్లుగా అది పాసురం. పూనులావియమడందై తన్ కొడుం సొలిన్ తిరత్తు இளங்கொடியோடும் காணுலாவிய கருமுகில் திருநிறத்தவனிடம் கவினாரும் வானுலாவிய மதி தவஜுமால் வரை மாமதில் கொடை சூழா தேன் உலாவிய செழும் பொழில் தழுவிய తిరువైందిరపురమే. ప్రతిపదార్థం. కూనులావియ మరందైతన్, గూని కలిగినటువంటి ముగ్ధ యొక్క అంటే మందర యొక్క పొడుంసొలించెరత్తు, క్రూరమైన మాట కొరకు ఇళంకొడియోడు, లేత లత వంటి సీతాదేవితో కూడా కాన్వులావియ అరణ్యమందు సంచరించినటువంటి కరుముఖిల్
నల్లని మేఘము వంటి తిరునిరత్తవన్ వర్ణము కలవాని యొక్క ఎడం వాసస్థానము కవినారుం అంటే సౌందర్యము చేత పూర్ణమైనటువంటి వాన్ ఉలావియా ఆకాశమందు సంచరిస్తూ ఉన్న మరి చంద్రుడు సర్వజ్ త్రాకుచున్నటువంటి మాల్వరై పెద్ద పర్వతములున్ను మామదిలి గొప్ప ప్రాకారములున్ను పొడై ప్రక్కలయందు సూజు చుట్టువారుకొని ఉండగా తేన్ ఉలావియా భ్రమరములు సంచరిస్తూ ఉన్నటువంటి సెజుం సుందరమైన పొజిల్ తోటలు తజువియా చుట్టువారుకొని ఉన్నటువంటి తిరువైంద్రపురమే శ్రీ అహేంద్రపురము. ఎలా గూను కలిగినటువంటి ఆవిడ మందర అంటే గూని ఆవిడ రాముణ్ణి అరణ్యానికి పంపమని దశరథుణ్ణి కోరవమ్మా అని కైకేయికి బోధించింది. ఆమె కూడా అలానే దశరథుణ్ణి కోరింది. అందుకోసమని ఏం చేసింది, బాలలత లాంటి పిరాట్టి ఆవిడతో కూడా అరణ్యంలో సంచరించినటువంటి వాడు నీలమేఘవర్ణుడైనటువంటి స్వామి. ఆ స్వామికి వాసస్థానం ఏమిటో తెలుసా, ఈ తిరువహేంద్రపురం. ఎలా ఉంటుంది ఈ తిరువహేంద్రపురం? సౌందర్యము చేత పూర్ణమైనటువంటి ఆకాశం. ఆ ఆకాశంలో సంచరించేటువంటి చంద్రుడు. ఆ చంద్రుడు తాకటానికి తగినట్టుగా చంద్రుడు యథేచ్ఛగా సంచరించడానికి లేదట ఆకాశంలో, ఆ ప్రాంతంలో. కారణం ఏమిటి? ఆ పర్వతాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నంత ఎత్తైన పర్వతాలు. ఎత్తైన పర్వతాల ఆకాశాన్ని తాకుతూ ఉంటే చంద్రుడు ఎలా సంచరించగలడు కనుక, అందుకని అలా ప్రాకుతూ ఉండేటట్లుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద పర్వతాలు. అంతేకాదు గొప్ప ప్రాకారాలు పక్కల ఎందు చుట్టువారుకొని ఉండగా, అంటే ఇక్కడ ప్రాకారాలు పర్వతాలు రెండు చెబుతున్నారు కదా. ప్రాకారాలంటేనేమో ఆ నగరానికి ఉండేటువంటివి, పర్వతాలంటే ఊరు వెలుపల ఉండేటువంటివి. అలాంటి ప్రాకారాలు పక్కల ఎందు చుట్టువారుకొని ఉండగా భ్రమరాలు సంచరిస్తూ ఉన్నటువంటి సుందరమైన తోటలు. అలా ఉంటుందట ఈ తిరు అహేంద్రపురం, శ్రీ అహేంద్రపురం అంటున్నారు ఈ పాసురంలో. ఆరాం పాటు కూనిత్యాది సర్వాత్మన అంధహ ఎన్ను కண்ணில் குருடே அன்னிக்கே நெஞ்சும் குருடு பட்டிருக்கும் என்ன போலே முதுகுல் கூனே அன்னிக்கே நெஞ்சும் క్రూరమాయిత్తు ఇరుప్పదు. సర్వాత్మన అంధః, ఎవరు అన్ని విధాలా అంధుడేనట. ఎవరా? ధృతరాష్ట్రుడు. మామూలు బయట భగవంతుడి యొక్క ఇదితోటి వచ్చినటువంటిది నేత్రాలు కనపడకుండా నేత్ర అంధత్వం అయితే, కண்ணில் కురుడే అన్నికే నెంజుం కురుడు పట్టి ఇరుక్కుం ఎన్నా పోలే. ఆ మనసు నేత్రాలకు మాత్రమే కాదు అంధత్వం, ఆ మనసుకు కూడా అంధత్వం కలిగినటువంటి వాడట ఎవరు? ఆ ధృతరాష్ట్రుడు. అదే రీతిగా ముదుగిల్ గూనే అన్నిక్కే, అదిగో వీపు మీద గూని ఈవిడికి. అలానే బుద్ధి కూడా వంకరే. వీపు ఎలాగా వంకరో ఆ బుద్ధి కూడా వంకర బుద్ధి ఈ ఎవరిది? మందరది. నెంజుం క్రూరమాయిత్తిరుప్పదు. ముదుగులు గూనే అన్నికే నెంజుం, మనస్సు కూడా క్రూరముగా ఉన్నటువంటి ఆవిడ మందర. గూనీయుడయ్యా కొడుం సొల్లు ఉండు రామేవా భరతేవాపి విశేషం నోపలక్షయే అన్న కైకేయి ఏషమే జీవితస్యాంతః రామో యది అభిషిచ్యతే ఎన్ను సొల్లుంబడి పండిన కొడియ సొల్లాయిత్తు. అదిగో ఆ గూని చెప్పినటువంటి కొడుం సొల్లు ఉండు, క్రూరమైనటువంటి మాటలు, మనస్సుని దూషితం చేసేటువంటి ఆ మాటలు విన్నటువంటి కైక మొదట ఎలా మాట్లాడిందట కైకమ్మ? రామేవా భరతేవాపి విశేషన్నోపలక్షయే. ఓ గోని, ఓ మందరా, నాకు రాముడైనా ఒకటే భరతుడైనా ఒకటే. రామ పట్టాభిషేకం అంటే నాకు భరతుడికి పట్టాభిషేకం చేసినంత ఆనందం నాకు అని చెప్పినటువంటి కైకమ్మ యొక్క మనస్సుని చివరికి ఏ రీతిగా మార్చిందయ్యా అంటే, ఏషమే జీవితస్యాంతః రామోయది అభిషిచ్యతే, ఏది రామ అభిషిచ్యతే ఏషమే జీవితస్య అంతః. ఇదిగో నాకు ఇదే జీవితాంతం, అంటే నేను ఇంకా మరణిస్తాను అని ఎన్ను సొల్లుంబడి పండిన కొడియ సొల్లాయిత్తు. అంత కఠినంగా మాట్లాడే స్థితిని కలుగచేసింది ఈ మందర కైకమ్మకి.
ఇళంకొడియోడు. అలా బయలుదేరాడు వనవాసాలకి. ఎలాగా? కొల్కొంబు తేట్టమా ఇరుప్పదు அதில் தானே சென்னு పత్తమాట్టాదే ఇరుప్పదాన పరువమాయిత్తు. ఇళంకొడి లేత తీగ. ఎంతటి లేత తీగ అంటే కొల్ తీగ అనేటువంటిది కొమ్మ ఆధారాన్ని వెతుక్కుంటూ ఉంటుంది. కానీ ఆ ఆధారాన్ని వెతుక్కోవడంలో కూడా ఎప్పుడు ఒక స్టేజ్ వరకు పెరిగినటువంటి తీగ అయితే అది పక్కన ఏదన్నా దొరికితే దాన్ని అల్లుకొని చుట్టుకొని వెళ్ళిపోతుంది. కానీ అసలు ఆ స్థితి కూడా లేదు. అది తానే చెండు పత్తమాట్టాదే ఇరుప్పదాన పరువమాయిత్తు. ఆ తీగ తనంతట తానే వెళ్ళి ఒక ఆధారపు కొమ్మని పట్టుకునేటంత శక్తి కూడా లేనటువంటి లేత తీగ అది. అంటే ఇంకా తీగ తీగ కొంచెం ముదురు కొమ్మ అయితే, ముదురు తీగ అయితే కనుక తనంతట తానే పక్కన ఏదో ఒక ఆధారాన్ని వెతుక్కుంటుంది లభిస్తే. కానీ ఈ సీతాపిరాటి ఆ మాత్రం కూడా అవకాశం లేనటువంటి ఇంకా లేత తీగ అనమాట. అది తానే చెండు పత్తమాట్టాదే అదంతా వెళ్ళి పట్టుకొని శక్తి లేక ఇరుప్పదాన పరువమాయిత్తు. అలా ఉన్నటువంటి వయస్సు ఎవరిది? ఆ తీగది, సీతా పిరాటిది. అలాంటి లేత వయస్సు. ఏళం కొడియోడు కానులావియ ఒక సర్గమాగా. అలాంటి లేత తీగలాంటి సీతాపిరాటిని తీసుకొని వనాలకు వెళ్ళి ఉలావియా విహరించాడు. ఎలా? ఒక సర్గ మొత్తం పెరుమాళ్ తామే ఒక కుక్కాటిల్ వెమ్మైపోరాదు ఎన్ను అరుడిచ్చేదారిరే. ఒక సర్గ మొత్తం సీతాపిరాటిని, మా వనం అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? చాలా కఠినమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. మార్గంలో వెళ్తూ ఉంటే క్రూరమైన జంతువులు కనబడతాయి. అప్పటికప్పుడు పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. అప్పటికప్పుడు ఎండొచ్చేలా ఉంటుంది. ఇదిగో పెద్ద చీకటి వస్తూ ఉంటుంది. క్రూర ముఖాలు కనబడతాయి. పెద్ద పెద్ద సర్పాలు కనబడతాయి. వనవాసం అంటే అంతఃపుర జీవితం లాంటిది కాదమ్మా అని ఒక సర్గ మొత్తం ఉపదేశం చేశాడట. ఒక సర్గమాగ పెరుమాళ్ తామే ఉన్న కుక్కాటిల్ వెమ్మైపోరాదు. ఆ వనంలో ఉండేటువంటి వెమ్మై, క్రూరత్వం, కఠినత్వం నీకు సరిపోదమ్మా అని చెప్తే ఎలా వెళ్ళిపోయి ఎన్నరుడిచ్చాయిదారిరే. అయితే కరుముగిల్ మిన్ కొడిత్త అజువ ஒரு மேகம் சஞ்சரிக்குமா போலே காட்டிலே ఇరువరుమాయ్ ఉలావినపడి. అలా చెప్పినప్పటికీ కూడా రామచంద్రుడిని ఒప్పించుకొని ఆ వనాలకి వెళ్ళింది సీతాపిరాటి. ఎలా? ఆ వనంలో మరి సీతాపిరాటి భయపడలేదా అంటే, గజం వా వీక్ష సింహం వా వ్యాఘ్రం వాచ వరానన బాహు రామస్య సంశ్రిత. అది బాహు రామస్య సంశ్రిత. రామచంద్రుడి యొక్క భుజాల కింద ఒదిగిపోయినటువంటి సీతాపిరాటికి అదిగో గజం వా వీక్ష, ఆ గజాన్ని చూసినా, మత్త గజాలని చూసినా భయం లేదట, సింహాలని చూసినా భయం లేదట, వ్యాఘ్రాన్ని, చిరుతుపులని చూసినా భయం లేదట. అలా వరానన, ఆ శ్రేష్టమైనటువంటి అందమైనటువంటి తిరుముఖ మండలం కలిగిన సీతాపిరాటికి ఆ వనవాసం భయాన్నే కలిగించలేదు. సరికదా? ఇద్దరు మిన్ కొడిత్తజువ ಅವರು మేఘం సంచరిక్కుమా పోలే. మిన్ కొడిత్తజువ మెరుపు తీగ తగినటువంటి ఒక మేఘము. ఎవరు ఆ మేఘం? ఎవరు? రామచంద్రుడు. మెరుపు తీగ ఎవరు? సీతాపిరాటి. మిన్కొడి తజువ అంటే మిన్కొడి ప్రకాశించేటువంటి ఒక మెరుపు తీగ, తజువ తడుముతూ ఉండగా, తగులుతూ ఉండగా, ఒక మేఘం సంచరిక్కుమా పోలే, ఒక మేఘం సంచరించినట్టుగా. ఎలా? కాటిలే ఇరువరు మాయవులా వినపడి. అలా మెరుపు మేఘములాగా ఇద్దరు ఆ వనాల్లో విహరించినటువంటి ప్రకారం. కవినెన్ను అంటే అజగు, సౌందర్యము. అజగు అక్కడ చూస్తే ఆయన అలా సంచరించాడు సీతాపిరాటితోటి. ఇకపోతే ఈ తిరువహీంద్రపురం యొక్క సౌందర్యం ఏమిటి అంటే, ఆ రఘుమిక్కుళ్ళ ఆకాశత్తిలే సంచరిక్కిర చంద్రనుక్కు కుజవిఘల్ சுரம் ஏறுமா போலே தவழந்து ஏற வேண்டும்படியான ஓக்கத்தை உடைய பெருமலைகளையும் பெருமதில்களையும் சுத்திலே உடைத்தாய்.
ఆకాశంలో సంచరించేటువంటి ఆ చంద్రుడికి కుజవిగల్ సురం ఏరుమాపోరే అంటే చిన్న చిన్న కుజవిగల్ అంటే చిన్న పిల్లలు ఏదైనా ఎక్కాలంటే ఇలా పాక్కుంటూ ఎక్కినట్టుగా తవజందు ఏరవేండుంబడియానవోక్కత్తైవడయ్యే తవజందు పాకుకుంటూ వెళ్ళవలసినటువంటి ఏరవేండుంబడియాన ఆకాశంలోకి ఎక్కాలంటే పాక్కుంటూ వెళ్ళాలి చంద్రుడు అంతే. ఎంచేత అలా ఓక్కత్తైవడయ్యా పెరియ మలైగలయ్యం పెద్ద పెద్ద పర్వతాలు పెరియ మదిల్గలయ్యం పెద్ద ప్రాకారాలు సుత్తిలే ఉడైతాయ్ సుత్తిల చుట్టూ కలిగినటువంటివైనా ఒండుగలు సంచరియా నిన్నుళ్ళ తుమ్మెదలు సంచరిస్తూ ఉన్నటువంటి అజగేయ పొజిలే చూడపట్ట తిరువహీంద్రపురమే అందమైనటువంటి పొలాల చేత చుట్టబడినటువంటి తిరువహీంద్రపురము. మున్బు వనవాసం పండిన చక్రవర్తి తిరుమగనుక్కు చిత్రకూటత్తయ్యం దండకారణ్యత్తయ్యం విస్మరిత్తు బొత్తిక్కలాం దేశమాయిత్తు. పూర్వం వనవాసం చేసినప్పుడు రామచంద్రుడు చిత్రకూట పర్వతం మీదకి వెళ్ళాడు, ఆ తర్వాత దండకారణ్యంలో సంచరించాడు కదా. ఇప్పుడు ఈ తిరువహీంద్రపురానికి వేం చేసిన తర్వాత రామచంద్రుడికి ఇంకా అవేమి గుర్తు రావట్లేదట. చిత్రకూట పర్వతంలో ఏమున్నాయి? చిత్రకూటంలో పర్వతాలున్నాయి, దండకారణ్యం అంటే అడవి. ఆ రెండింటినీ మరపింప చేస్తూ ఉన్నదట ఈ తిరువహీంద్రపురం. ఇది మునుపు వనవాసం పండిన చక్రవర్తి తిరుమగనుకు పూర్వం వనవాసం చేసినటువంటి రామచంద్రుడికి చిత్రకూటత్తయ్యం చిత్రకూట పర్వతాన్ని దండకారణ్యత్తయ్యం ఆ తోటలు అవన్నీ ఉండటంతో అది కూడా దండకారణ్యంలాగా విస్మరిత్తు వత్తిక్కలాం దేశమాయిత్తు విస్మరించు ఆ రెండింటిని మరిపింపచేసేటువంటి దేశము ఈ తిరువహీంద్రపురము అంటున్నారు ఈ పాసురంలో. పూనులావియ మడందైతన్ கொடுஞ்சொலின் திறத்து இளங்கொடியோடும் காணுலாவிய கருமுகல் திருநிறத்தவனிடம் கவினாரும் வானுலாவிய மதித்தவஷ்மால் வரை மாமதில் புடை சூழா தேன் உலாவிய செழும் பொழில் தழுவியா తిరువహీంద్రపురమే. ఏజాం పాటు 7వ పాసురం. 7వ పాసురంలో ఏం చెప్పబోతున్నారు? ఇళంకొడియోడం కాన్వులావియ ఎన్ను అనుసంధిత్తవారే అంగుండాన అపదానమెల్లాం తిరువుళ్ళத்தில் ఓడి అవన్ మిడుక్కై అనుభవిక్కిరాంగతి. ఇళంకొడియోడం కాన్వులావియ అది లేత తీగలాంటి సీతాపిరాటితోటి ఆ వనాల్లో విహరించాడు అని అనుసంధానం చేసుకోగానే అంగు ఉండాన అపదానమెల్లా అక్కడ జరిగిన అపదానాలన్నీ కూడా తిరువుళ్ళத்தில் ఓడి మనస్సులో అలాగ ఒక్కసారిగా అవి అన్ని స్మరణకి రాగా అవన్ మిడుక్కై అనుభవిక్కిరార్ ఎన్న సంగతి. ఆయనకు మిడుక్కై రామచంద్రుడి యొక్క బలాన్ని అనుభవిస్తున్నారు అని సంగతి. మరి ఇందులో మిన్నిల్ నున్నిడై మణకొడి కారణం విలంగలిన్ మిసై ఇలంగై మన్నన్నேன் ముడి పొడి செய்து அமைந்தனதிடம் மணிவரை நீசல் அன்னமாமலர் அரவிந்தத்து அமளியில் பெடையொடும் இனிது அமரா தென்னலார் கவரிக்குலை வீசு தன் తిరువహీంద్రపురమే. ప్రతిపద మిన్నిల్ మణ్ణినై మణకొడి కారణం మిన్నిల్ నున్నినై మణకొడి కారణం. మిన్నిల్ మెరుపు వంటి, నున్ సూక్ష్మమైనటువంటి, ఎడై నడుమును కలిగినటువంటి, మడం కొడి కారణం మడం అంటే భవ్యత భవ్యురాలైనటువంటి, కొడి కారణం లత వంటి పిరాటి కారణంగా వేలంకలిన్మిసై సువేలాచలము పైన ఉన్నటువంటి ఇలంగై లంకకు మన్నన్ రాజైనటువంటి రావణాసురుని యొక్క నీల్ మూడి పొడి చేద పొడవైన కిరీటాలని భస్మము చేసినటువంటి మైందనదు బలాఢ్యుడిది అయినటువంటి ఏడమ స్థానం ఏమిటా స్థానం ఏమిటంటే ఈ తిరువహీంద్రపురం. ఆ తిరువహీంద్రపురం ఎలా ఉన్నదయ్యా? మణివరై నేజల్ రత్న పర్వతము యొక్క నీడయందు
అన్నం అన్నం హంస మా గొప్పదైనటువంటి అరవింద మలర్ తామర పుష్పమనడి అమళియిల్ పర్యంకమందు పెడయోడు ఆడ పక్షితో కూడా ఇనిదు సుఖంగా అమరియుండగా సెన్నెల్ ఒరిచేల యొక్క ఆరుకొలై పూర్ణమైన వెన్నులు కవరి వీచు చామరముల వలె వీచు తన్ చల్లని తిరువైంద్రపురమే శ్రీ అహేంద్రపురము. ఏమిటట? మెరుపు తీగ లాంటి నడుము కలిగిన సీతాపిరాట్టి, లత లాంటి సీతాపిరాట్టి. ఆవిడ కోసమని ఏం చేశాడు? సువేలాచలంలో ఉన్న లంకాపట్టణం, ఆ లంకాపట్టణానికి రాజు రావణాసురుడు. ఆయన యొక్క కిరీటాలన్నింటిని 10 కూడా భస్మం చేశాడు. అలాంటి బలము కలిగిన రామచంద్రుడికి వాసస్థానము ఈ తిరువహేంద్రపురం. అయితే ఈ తిరువహేంద్రపురం ప్రకృతి ఎలా ఉంటుంది అక్కడ అంటే రత్నపర్వత ఛాయ. రత్నపర్వతం యొక్క నీడలో తామర పుష్పం అనేటువంటి పర్యంకం. అక్కడ ఉన్నటువంటి తామర పుష్పాలు ఎంత పెద్ద పెద్ద పుష్పాలు పోస్తాయి అంటే హంసలు, ఆడపక్షి మగపక్షి, ఆడహంస మగహంస ఇద్దరూ ఆ పుష్పం మీద పడుకోవడానికి తగినంత పెద్ద పెద్ద పుష్పాలు పోస్తాయట. అదిగో హంస ఆడపక్షితో కూడా సుఖంగా అమరి ఉండగా అవి అలా పుష్పంలో పడుకొని ఉంటాయి, ఆడహంస మగహంస. అప్పుడు వరిచేలలో ఉన్నటువంటి వరిచేల వెన్నులు ఉంటాయి కదా, కంకులు, అవి చామరాలు వీస్తున్నట్లుగా ఉంటాయట. అలాంటి చల్లని అహేంద్రపురము, శ్రీ అహేంద్రపురము అని చెబుతున్నారు ఈ ఊరుని. మిన్నిత్యాది మిన్నోడత్త నుండియ இடையே உடையளாய் ஆத்மகுணங்களுக்கு எல்லாம் தானே ஆசிரியமாய் ஒரு உபக்னத்தோடே சேர்க்க வேண்டும்படியான பருவத்தையுடைய ஸ்ரீ ஜனகராஜன் திருமகள் ஹேதுவாக பிரிவில் ரட்சகனை இவ்வார்த்தை சொல்லுவிக்கும்படியான అழగిరే. అదిగో మిన్నోడు వత్త, మెరుపు వలె అంటే అసలు ఆ నడుము ఉన్నదా లేదా అన్నంత నుండి సూక్ష్మమైనటువంటి నడుము కలిగినటువంటి ఆవిడ. ఆత్మగుణాలన్నింటికీ కూడా ఈవిడే ఆశ్రయమా ఏమిటి ఈ సీతాపిరాట్టి అనేటట్లుగా ఉంటుందట. వయసు ஒரு ఉపజ్ఞతోడే చేర్త వేండుంబడియాన పరువం, ఒక ఆధారపు కొమ్మతోటి చేర్చవలసినటువంటి పరువం కలిగినటువంటి జనకరాజన్ తిరుమగల్ హేతువాగా, జనకరాజన్ తిరుమగలైనటువంటి సీతాపిరాట్టి కారణంగా పిరివిల్ రక్షకనై ఇవ్వార్తై సొల్లు విక్కుம்படியான అழగిరే. అదిగో పిరివిల్ రక్షకనై ఇవ్వార్తై సొల్లు విక్కుம்படியான అழగిరే. ఎలానట? ఆవిడ కోసమని, ఆ సీతాపిరాట్టి కోసమని ఈయన పడినటువంటి దుఃఖం ఎలాంటిదంటే పురేవ మే చారుదతీం, పురా ఏవ మే చారుదతీం, నా అందమైనటువంటి సీతాపిరాట్టి. ఎప్పుడు చూశాట ఆవిడని? ఇప్పుడు ఈయన ఎప్పుడు తలుచుకున్నా కూడా ఆ సౌందర్యమే, ఆ చిరునవ్వే కనపడుతూ ఉన్నదట. ఎప్పుడు ఆ మాయామృగం కనపడింది, సీతాపిరాట్టి కోరుకుంది, నాదా నాకు ఆ బంగారు లేడి కావాలి అని. ఎప్పుడైతే సీతాపిరాట్టి కోరినటువంటి కోరికని అంగీకరించాడు రామచంద్రుడు, ఒక చిరునవ్వు నవ్విందట సీతాపిరాట్టి. సీతాపిరాట్టి చిరునవ్వు చూశాడు, ఆనందంతో వెళ్ళాడు వనాలకి, అదే ఆ మాయామృగం వెంట. కానీ తిరిగి వచ్చేటప్పటికి సీతాపిరాట్టి కనపడలేదు. అలా ఆయనకి రామచంద్రుడికి సీతాపిరాట్టిని తలుచుకోగానే ఆ చిరునవ్వే కనపడుతూ ఉండేదట రామచంద్రుడికి. అలాగా పురేవమే చారుదతీం అని మాయామృగత్తిన్ పిన్నే పోవదుక్కు మున్బు ఇమ్మానై పిడిత్తు తరవేణుం ఎన్ను మురువలోడే కొడు వందు కాట్టి తిలర్గలాగిల్. అదిగో మాయామృగం వెంట వెళ్ళడానికి ముందు ఈ మానై పిడిత్తు తరవేణం, ఈ లేడిని పట్టుకొని నాకు ఇవ్వవయ్యా అని మురువలోడే కొడు వందు కాట్టి తిలర్గలాగిల్ అని చిరునవ్వుతోటి తీసుకొని కొడుబందు కాట్టి తిలర్గలాగిల్, నాకు కనుక మురువలోడే కొడుబందు చిరునవ్వుతో తెచ్చి కాట్టి తిలర్గలాగిల్, నాకు కొడుబందు తీసుకువచ్చి కాట్టి తిలర్గలాగిల్ చూపించకపోయినట్లయితే అన్నట్టుగా అనిందితాం అవళై పెరామయ్యాలే జగద్ ఉపసంహారం పన్నినారు ఎన్నాల్. ఎలా
ఆవిడ ఆ మాయామృగాన్ని తెచ్చి ఇవ్వమని ఆవిడ చిరునవ్వుతో అడిగిన తర్వాత ఇంకా ఆవిడని సీతాపిరాటిని చూడలేదు. ఎలాంటి ఆవిడ అనిందితాం, అనిందితాం, అసలు దోషము ఎంతటానికే లేనటువంటి సీతాపిరాటి. పురేవమే చారుదతిం అనిందితాం దిశంతి సీత యదివాద్యమైథిలి అని ఆ సీతాపిరాటి కనపడకపోతే గనక ఏమన్నాడు? జగత్ ఉపసంహారం పన్నినార్ ఎన్నాల్, అవளை பெறாமையாலே జగత్ ఉపసంహారం పన్నినార్. ఎవడి అనిందితాం సీతాం, ఆ సీతాపరాటిని కనుక నేను పొందలేకపోయినట్లయితే జగత్ ఉపసంహారం పన్నినార్ ఎన్నాల్, జగత్తునే నశింపచేస్తాను అన్నట్ట రామచంద్రుడు. ఎలాంటి వాడట రామచంద్రుడు అంటే సీతాపిరాటి యొక్క చిరునవ్వుని చూసి ఆ సీతాపిరాటిని ఎడబాసిన తర్వాత ఆ చిరునవ్వుతో కూడుకున్నటువంటి సీతాపిరాటిని కనుక నేను చూడకపోతే ఆ సీతాపిరాటికి ఎటువంటి ఆపద సంభవించినప్పటికీ కూడా ఈ జగత్తును మొత్తాన్ని ఉపసంహారం చేస్తానని భావించేటువంటి స్థితి రామచంద్రుడిది. అవలుక్కాగ ఇది చేయదవిడం తప్పచేదార్ ఎన్న వల్లారుండో, అవలుక్కాగ ఇది చేయదవిడం, ఆ సీతాపిరాటి కోసమని జగత్తునే ఉపసంహారం చేస్తానని భావించే సమయంలో తప్పచేదార్ ఎన్న వల్లారుండో. ఎందుకని ఏమయ్యా, ఆ సీతాపిరాటి కనబడకపోతే ఆ జగత్తునే ఉపసంహారం చేయడం అనేటువంటిది గొప్ప తప్పు కదా. అదిగో యుక్తం ఇది ఏవ మేమతి ఎన్ను ఇత్తనయ్యాగాదే. అదిగో హనుమ ఉన్నాడు, ఎవరైనా హనుమ పక్కనే ఉన్నాడు కదా. రామచంద్రుడు సీతాపిరాటిని కనుక నేను తిరిగి మళ్ళా చిరునవ్వుతో చూడకపోతే జగత్తునే ఉపసంహారం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసినప్పుడు పక్కనే సలహా ఇవ్వగలిగినటువంటి హనుమ ఉన్నప్పటికీ కూడా యుక్తం ఇది ఏవమే మతి, ఇది నాకు తగినదే అనిపిస్తోందయ్యా రామచంద్ర అన్నాడు తప్ప ఎలా తప్పచేదార్ ఎన్న వల్లారుండో. రామచంద్ర, నువ్వు ఒక స్త్రీ కోసం నువ్వు ఇలాంటి కార్యం చేయటం తగినటువంటి విషయం కాదు, ఇది చాలా తప్పు అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యుక్తం ఇది ఏవమేమతి ఎన్ను ఇత్తనయ్యాగాదే. ఎలా అనిపించిందట సీతాపిరాటిని మొదటిసారిగా చూసినటువంటి హనుమ ఇలాంటి సీతాపిరాటిని విడిచిపెట్టి దుష్కరం కృతవాన్ రామ అని ఎంత దుష్కరమైనటువంటి కార్యాన్ని చేస్తున్నాడు రామచంద్రుడు. ఇలాంటి సీతాపిరాటిని విడిచి కూడా జీవించి ఉండగలుగుతున్నాడే అని భావించాడు కనుక అలాంటి సీతాపిరాటి కోసమని ఇదిగో లోకాలన్నిటినీ నేను ఉపసంహారం చేస్తాను అని రాముడు అంటే తప్పచేదారు ఎన్న వల్లారుండు, నువ్వు తప్పు చేస్తున్నావయ్యా అని అడిగేవాళ్ళు ఉన్నారా? యుక్తం ఇత్యేవమే మతి ఎన్ను ఇత్తనయ్యాగాదే, యుక్తమేనయ్యా రామచంద్ర నువ్వు చేసే కార్యం యుక్తమే అని అన్నారు తప్ప పిరాటియే ఉళ్ళపడి ఎల్లాం అరియాద ఎనక్కు ఇరుందపడిదు. ఇదిగో రామచంద్ర ఏది హనుమ చెప్పినటువంటి మాట, ఈ మాట చెప్తూ హనుమకు వాస్తవానికి సీతాపిరాటిని ఒకసారి చూశాడంటే, అంతేకాని సీతాపిరాటి యొక్క స్వభావం ఏమిటో స్వరూపం ఏమిటో ఆవిడ ఎలాంటిదో అంటే అనిందితాం, ఎవరి చేత ఎప్పుడు తప్పు చేసేది తప్పు అని నిందించబడినటువంటి ఆవిడ కాదు, అనిందితాం, నిందించడానికి కూడా అవకాశం లేనటువంటి సీతాపిరాటిని ఒక్కసారే చూశాడు. అలా ఒక్కసారి చూసినటువంటి హనుమ కూడా యుక్తం ఇటే ఇత్యేవమే మతి అని విరాటి అయి ఉళ్ళపడి ఎల్లాం అరియాద. విరాట్ యొక్క స్వరూప స్వభావాలు సరిగ్గా నాకు తెలియవు, అలాంటి నాకు ఇరుందపడీదు, నాకు కలిగినటువంటి భావన ఇదయ్యా అని చెప్పాట హనుమ. ఈని ఎవరై ఉళ్ళపడి అరివార్ ఎన్నినే ఎందిరుప్పరుగలో. అదిగో ఈని ఇక మీదట ఆవిడ స్వభావం ఏమిటో పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు కదా రామచంద్రుడు. అలాంటి ఆయనకి ఎన్నెనైందిరుప్పరుగలో ఒక్కసారి చూసి నాకే ఆవిడ విషయంలో ఇలాంటి భావన కలిగితే నువ్వు చేసేటువంటిది తప్పు కాదయ్యా అని, అలాంటిది పరిపూర్ణంగా ఆవిడ స్వభావాన్ని తెలుసుకున్నటువంటి నువ్వు ఎన్నెనైందిరుప్పరుగలో భావించినటువంటి వాళ్ళు ఎలా భావిస్తారో కదా అని సదేవ ఇత్యాది ఇత్తే ఒగుక్కైక్కు నెంజాల్ పట్ట ఎడరు పడవేణుమో అజిక్కైక్కు. అది ఎత్తై ఒగుక్కైక్కు, ఈ లోకాలను సృష్టించడానికి నెంజాల్ పట్ట ఎడర్ పడవేణుమో అజిక్కైక్కు. నెంజాల్ మనసుతోటి ఎలా బాధపడి పడవేణుమో అజిక్కైక్కు నశింప చేయడానికి కూడా అంత బాధపడాలా ఏమిటి?
విలంగల్ ఇత్యాది. ఇది ఎత్తై ఒడుక్కై కంటే దీన్ని సృష్టించడానికి ఆయన ఎంత పరితాపం పడి సృష్టిస్తాడు. అయ్యో వీళ్ళందరూ కరణ కళేవరాలు లేకుండా ఈ బొద్దలోనే పడి ఉన్నారే, వీళ్ళని మళ్ళా సృష్టించాలి, వాళ్ళ కరణ కళేవరాలు ఇవ్వాలి, వాళ్ళు వాటితోటి వాళ్ళు ఉజ్జీవన మార్గాన్ని వెతుక్కోవాలి, నన్ను పొందాలి అనేటువంటి స్థితి కదా. ఎత్తై ఒగుక్కైకు వీళ్ళని సృష్టించడానికి ఈ లోకాలను నెంజులు పట్ట ఎడర పడవేణుమో అదిక్కైకు. ఆ మనసులో అంత బాధపడాలా ఏమిటి అంటే, ఒక్క నిమిషం అండి. ఎత్తై అంటే ఈ జగత్తుని, అది అది ఆ సీతాపిరాటి కోసం రామచంద్రుడు పడినటువంటి పాటు. పిరాట్ సదేవ్ ఇదైపోయింది. విలంకల్ ఇత్యాది. ఇకపోతే విలంగల్ ఇత్యాది సువేల సైరమాయ్ అదిన్మేలే త్రికూటమాయ్ అదిన్మేలే పడై వీడా ఇదే ఇరుప్పదు. ఆ రావణాసురుడు ఉండేటువంటి లంకాపట్టణమేనానికి సువేల పర్వతం, దాని మీద త్రికూటం అంటే 3 శిఖరాలు ఉంటాయి. సువేల పర్వతం, దాని మీద 3 శిఖరాలు, దాని మీదే అప్పుడు ఈయన యొక్క అంతఃపురం రావణాసురుడిది. అలా ఉన్నటువంటిది ఇప్పటి ஒருவரால் அழிக்கவண்ணாத படை வீட்டுக்குனான் ராஜா வல்லேனோ ఎన్ను అభిమానిత్తిరుక్కిర పయ్యలవడయ్యా. ఇలాంటి ఈ లంకా పట్టణానికి నేను రాజుని, ఈ అంతఃపురానికి, ఇది ఎవ్వరి చేత నశింప చేయడానికి వీలు కానటువంటి ఈ అంతఃపురానికి నేను రాజును కదా అని అభిమానిస్తూ ఉండేటువంటి ఆ పిశాచమైన పయ్యలుడయ్యా, ఆ పిశాచమైన రావణాసుడి యొక్క దేవతైగలుడై వరంగళాలే. ఇలాంటి ఎవ్వరి చేత నశింప చేయడానికి వీలు కానటువంటి ఈ అంతఃపురానికి నేను కదా రాజుని అని అభిమానిస్తూ ఉండేటువంటి రావణాసురుడు ఎలా ఉన్నారు? దేవతల యొక్క వరాలతోటి పూన్కట్టి ఇరుక్కిన ముడిగల్ పత్తుం, ఆ పూన్కట్టి అహంకారంతో ఉన్నటువంటి ముడిగల్ పత్తుం, ఆ 10 తలలు కూడా తుగళాంబడి పండిన మిడుక్కనాన్ అవన్ వత్తిక్కిర స్థానం, ముక్కలు అయ్యేటట్టుగా బలము కలిగినటువంటి ఆ రామచంద్రుడు ముక్కలు అయ్యేటట్లుగా చేయగలిగినటువంటి సామర్థ్యం రామచంద్రుడిది. అలాంటి రామచంద్రుడు సంచరిస్తూ ఉండేటువంటి నివసించేటువంటి స్థానం. కాకపోతే ప్రకృతి మణివరై నీజల్ రత్నపర్వత ఛాయయిలే. రత్నపర్వత ఛాయ ఇది ఏది? తిరువహీంద్రపురం. అన్నమిత్యాది అన్నమానదు పెరియమలరాన తామరై పడుక్కయిలే. ఆ హంస అనేటువంటిది ఎలా ఉంది? పెరియమలరాన తామరై పడుక్కయిల, పెద్దగా వికసించినటువంటి పుష్పం, ఆ తామర పుష్పం. అందులో తామర అనేటువంటి పడక యందు అదాగిరదు. ఆ పడక ఎలా ఉంటుందట? పంచలక్షణాలు కలిగి ఉన్నటువంటి పడకలాగా. కుడిత్తల్ ఉండుదల్ మధుపానం పన్నుదల్ ఊడినాల్ ஒருவரை ஒருவர் அடித்து ஆகாதபடி கிடக்கைக்கு வேண்டும் இடம் போரும்படி పరప్పు గుడైతాన పడుక్కయిలే. చల్లదనము, ఉండుదల్, మధుపానం, పన్నుదల్ అంటే చల్లగా ఉంటుందట ఆ పడక. ఆ పడక మీద ఉండుదల్, ఏదైనా ఆహారం స్వీకరించాలంటే తినటము, మధుపానం పన్నుదల్ మధువుని సేవించటము. ఊడినాల్ ఒరువరు అణిత్తు ఆఘాతపడి, ఏదైనా ప్రణయ కలహం వచ్చిందనుకోండి, ఒకదానితో ఒకటి మాట్లాడుకోవు కదా, ఆ సమయంలో అణిత్తు ఆఘాతపడి ఒకదానికొకటి పక్క పక్కన ఇద్దరు ఆనందంగా ఉన్నప్పుడు దగ్గరగా ఉంటారు. ప్రణయ కలహం ఏదైనా వచ్చినప్పుడు ఇలా విడిపోతారు కదా, అప్పుడు దూరంగా జరిగి ఉంటారు కదా. అలాగా ఒరువరు అనిత్తాఘాతపడి దూరంగా ఉండటానికి కూడా కెడైకైకు వేండుం ఎడం పోరుంబడి, అవి చక్కగా ప్రణయ కలహం వచ్చినప్పుడు దూరంగా ఉండటానికి కూడా సరిపోయేటువంటి స్థలం ఆ తామరల మీద. ఎడం పోరుంబడి పరప్పొడైతాను పడుక్కయ్యలే. అలాంటి విశాలమైనటువంటి పడక, అది పంచలక్షణాలు అన్నట్లుగా విశాలమైన పడక, చల్లనైనటువంటి పడక. తినటము అక్కడే చెయ్యొచ్చు, మధుపానము అక్కడే చెయ్యొచ్చు. అలాంటి పడక, ఇంకా పైగా ఏదైనా ప్రణయ కలహం కలిగితే ఇద్దరు ఒక దగ్గర చేరి ఉండవలసిన అవసరం లేకుండా దూరం జరిగి పడుకోవడానికి కూడా అవకాశం ఉన్నంత పెద్ద పడక లాంటి తామర పుష్పాలట ఆ ఊర్లో పూసేటువంటివి. మణివరై నిజల్,
ఆ రత్నపర్వత ఛాయలో ఆ ఉన్నటువంటి హంసలు ఇలా ఉంటాయి. జాత్య చండాలరై పొరుత్తాலும் ప్రణయ అపరాధ చండాలరై పొరుప్పారెల్లయ్యిరే. జాతి చేత చండాలుడైతే వాడిని సహించచ్చట. జాతి చేత చండాలుడు అంటే పుట్టుకతోనే చండాలుడుగా పుడితే పర్వాలా, పెరుమాళ్ వాడిని అక్కడ పుట్టించాడు అనుకోవచ్చు. కానీ ప్రణయాపరాధ చండాలరై పొరుప్పారెల్లయ్యిరే, ప్రణయాపరాధం చేసి క్రీడల విషయంలో అపరాధం చేసినటువంటి వాళ్ళని సహించే ప్రసక్తే ఉండదు కదా అంటూ పళ్ళి కమలత్తు ఎడైపట్ట ఎన్ను మాపోలే, పళ్ళి కమలత్తు ఎడైపట్ట ఎన్ను మాపోలే. ఈ ఆళ్వాళ్ళ ఎక్కడట తిరునరయ్యూరు పాసురాల్లో చెప్పినటువంటి పాసురమట ఇది. ఎన్ని 7లో 6 7 6 6 ఇలా పళ్ళి కమలత్తెడైపట్ట பகுவாயில் அவன் முகம் நோக்கி నల్లియోడం వయల్ సూడంద నరయూర్ నిన్న నంబియే అని పల్లి కమలత్తెడైపట్ట ఎడైపట్ట పగువాయిల్ అవన్ ముఖం నోక్కి. ఇదిగో ఇలానే ప్రణయ కలహం, అక్కడ కూడా హంసలు ఇంకొక పక్షులో ప్రణయ కలహం. భట్టర్ వారు ఈ కథ చెప్తూ ఉన్నారట. ఏమిటట, తిరునరయ్యూరులో ఉన్నటువంటి ఆ పక్షులు, అవి కూడా హంస పక్షులే అనుకున్నాం, ఇంకొక పక్షులు వాటి ఆ రెండిటికి ప్రణయ కలహం వచ్చింది. ఎలాగనట, తిరునరయ్యూరు అంటే అక్కడ ఏమిటి, తాయార్ల ఆస్థానమట. అది తాయార్ల యొక్క ఆధిపత్యము, తాయార్ల ఆధిపత్యమే జరుగుతూ ఉంటుంది ఆ తిరునరయ్యూరులో. ఎవరావిడ నీలాదేవి యొక్క అవతారమే ఈ తిరునరయ్యూరులో ఉన్నటువంటి తాయార్లు. అయితే 2 పక్షులు ఇలానే ఏమిటి, ఒక ఆడహంస మగహంస. తెల్లవారిందట, మగహంస మగ పక్షి మగ తుమ్మెద అనుకుంటా, 2 తుమ్మెదలు. ఆ మగ తుమ్మెద వచ్చింది ఆడ తుమ్మెద ఉన్నటువంటి స్థానానికి. వచ్చినప్పుడు ఏమి, రాత్రల్లా ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది ఆడ తుమ్మెద. అప్పుడు చెప్తూ ఉంది, ఇది అడిగి అడక్క ముందే భయపడుతూ వచ్చిందట మగ తుమ్మెద. వచ్చినటువంటి తుమ్మెద ఏం చెప్తూ ఉన్నది, రాత్రి నేను ఆ పుష్పంలో ప్రవేశించానమ్మా, మధువు తాగుతూ ఉండగానే ఆ పుష్పం కమలం ముడుచుకుపోయింది, అందుకని రాత్రి నేను ఇంటికి రాలేకపోయాను అని చెప్తూ ఉన్నదట. అదేమిటి, నీ ముఖం మీద ఆ నఖాలు గోళ్ల ఘాట్లు కనపడుతూ ఉన్నాయే, మూతికి మధువు తాగినటువంటి చిహ్నాలు కనపడుతూ ఉన్నాయే, ఇదేమిటి అని అడిగిందట ఆడతుమ్మెద. అడిగితే అదంతా నేను అక్కడ మధువు తాగుతూ ఉండగా ఆ కమలం ముడుచుకుపోయింది, కాబట్టి నేను బయటికి రాలేకపోయాను అన్నదట మగ తుమ్మెద. అంటే ఈవిడ నేను అంగీకరించను అన్నదట. వెంటనే దడాలను తలుపేసుకున్నదట. ఆ విన్నటువంటి వాళ్ళు గోష్ఠిలో ఏమన్నారు, చెప్తే మరి వినాలి కదండి, మరి చెప్తున్నది తుమ్మెద చెప్పేటువంటిది వాస్తవమే కదా, వాస్తవమైనప్పుడు అంగీకరించాలి కదా ఆడ తుమ్మెద అని అడిగితే, అది తిరునరయ్యూరండి, అక్కడ ఆవిడదే రాజ్యం, ఆడవాళ్ళదే రాజ్యం, తాయారదే రాజ్యం. ఆ రాజ్యాన్ని శాసించే శక్తి ఎవ్వరికీ లేదు కాబట్టి అలా భరించాల్సిందే తప్ప ఇంకొక తీర్పే లేదు దీనికి అని చెప్పారట భట్టర్ వారు. అలా ఇక్కడ కూడా వీళ్ళిద్దరికి ఏదైనా ప్రణయ కలహం వస్తే ఈ హంసలకి ఇద్దరు దూరంగా జరిగి పడుకోవడానికి కూడా అవకాశం ఉన్నంత పెద్ద తామర పుష్పాలు అని చెన్నెలారిత్యాది అలా పడుకొని ఉన్నాయనుకోండి, ఎలా ఒక రాజకుమారుడు పడుకున్నట్టుగా అప్పుడు కయ్యిరే పేడయ్యోడే ఇనిదు అమరుంబడియాగా మీద ఆ ఆడపక్షితోటి ఈనిదు అమరుంబడియాగా బాగా భోగ్యంగా అమరి ఉండేటట్లుగా అనుభవత్తుకు తన్నీరు తురుంబాగా ఎన్నికే వాళ్ళిద్దరూ హాయిగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు, హంసగారు ఆడపక్షి గారు. అప్పుడు మధ్యలో పానకంలో పుడకలాగా ఎవరైనా ఇప్పుడు ఒక రాజకుమార్తె శయనించి ఉన్నారనుకోండి, సేవకులు చామరం విసురుతూ ఉంటారు కదా, అది వాళ్ళకి ఎలా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో పానకంలో పుడకలాగా. అంటే వీళ్ళ వల్ల వాళ్ళ కొన్ని సార్లు వాళ్ళ ఆనందానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది కదా. కానీ ఇక్కడ వీళ్ళకి అలాంటి స్థితి కూడా లేదట. ఈ ఆడపక్షికి ఆ హంసగారికి అలా తన్నీరు తురుంబాగా ఎన్నికే అలా పానకంలో పుడకలాగా ఉండటం కూడా కాకుండా ఈనిదు అమరవి సుమాయిత్తు చెన్నెల్ ఎలా, అదే ఒక వ్యక్తి అనుకోండి, ఒక స్త్రీనే చామరం విసురుతూ ఉన్నదనుకుందాం, రాజకుమార్తె చామరం విసిరేటువంటి ఆ అమ్మాయి కూడా ఒక్కొక్కసారి నేను రాజకుమారిని కాలేకపోయానే అనే భావన కలగచ్చు కదా.
అలాంటి విఘ్నాలు ఏమి లేకుండా ఇక్కడ ఎవరు ఈనిదు అమర వీసుమాయ్, బాగా భోగ్యంగా అమరి ఉండి వీస్తూ ఉంటుందట. చెన్నెల్, అదిగో ఆ వరి కంకులు. అంటే చైతన్యం కలిగినటువంటి వ్యక్తి అయితే ఏదైనా ఇంకొక భావాలు కలిగే అవకాశం ఉంటుందండి. కానీ ఇది ఒక వరి కంకు కాబట్టి ఈనిది అమర వీసుమాయిత్తు చెన్నెల్, మిక్కిలి భోగ్యంగా విసురుతాయి. అంటే వీళ్ళకి కావాల్సినటువంటి కైంకర్యం లభిస్తుంది. ఒక చేతనం ఎన్ను తుణుక్కు ఎన్న వేండాదే, అదే ఒక చేతనుడైతే మనసులో ఏదో భావనలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి అవసరం లేకుండా నీరైందక వరి కోదై వీసానిక్కుమాయిత్తు, పూర్తిగా విసురుతూ ఉంటాయి ఈ కంకులు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి కైంకర్యము అదే ఒక చేతనుడైతే ఇలాంటి భావాలు కలిగే అవకాశం ఉంటుంది. కానీ అలా ఎవ్వరూ లేకపోతే మాకు చామరం విసిరే వాళ్ళు ఎవరు ఉంటారంటే అక్కడ ఉన్నటువంటి వరి కంకులు చక్కగా ఈ హంస ఆ ఆడపక్షి ఇద్దరు ఆ తామర పుష్పాల మీద శయనించి ఉంటే అక్కడ ఉన్నటువంటి వరి కంకులు ఇలా గాలికి ఊగుతూ వీళ్ళకి చామరాలు విసురుతూ ఉన్నాయట. అది అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వైభవం. మిన్నెల్ నున్నెడై మడకొడి కారణం విలంగలెన్మిసై ఇలంగై மன்னன் முடிப்பொடி செய்த அமைந்தனதிடம் மணிவரை நீஜல் அன்னமாம் மலர் அரவிந்தத்து அமளியில் பெடையொடும் இனிது அமரா தென்னெலார் கவரி குலை வீசு தன் తిరువైందిర పురమే. ఏజాం పాటు 7వ పాసురం. విరై ఇత్యాది ఏంటి? ఏజాం పాటు అయిపోయింది కదా, కాదు 6, 7 అయిపోయింది. ఇప్పుడు 8వ పాసురం. ఎట్టాం పాటు 8వ పాసురం. ఏం చెప్తున్నారు ఇందులో? విరాటి అழகில் துவக்குண்டான ராவணனை வெண்ண மைந்தன் என்னார் கீழ் பாட்டில் அவ்வளவோ அவளை கைப்பிடிக்க போன வந்தே பரிமளத்தில் நசையால் வில்லை முறித்த மிடுக்கையும் அவ்வளவன்னியே கிருஷ்ணனாய் மலை எடுத்தான் என்னும் அனுசந்தித்து அன்று மிடுக்கன் இருக்கும் இடம் பிராப்தியம் என்ன. அந்த మిడుక్కన్ ఇరుక్కుం ఇడం ప్రాప్త్యం ఎన్గిరార్ ఎన్ను సంగతి. విరాట్ యొక్క సౌందర్యంలో ఈడుపడినటువంటి రావణాసురుడిని జయించినటువంటి మైందన్ బలశాలి అన్నారు కిందటి పాత్రంలో. అంత మాత్రమేనా ఏమిటి? అవళை கைப்பிழக்க అందే. ఆవిడక శ్రీహస్తాన్ని పట్టుకోవడానికి వెళ్ళిన ఆనాడు పరిమళతిల్న చెయ్యాలు వెళ్ళై మురిట్టు మిడుక్కయ్యం. ఆ పరిమళం మీద ఉన్నటువంటి ఆశతోటి విల్లునే విరక్కొట్టినటువంటి వాడు కదా, శివధనుస్సును విరిచాడు కదా అని రామావతార సన్నివేశాన్ని అవ్వలవన్నీయే. అంతే మాత్రం కాదండి, కృష్ణనాయ్ కృష్ణ పరమాత్మగా వచ్చాడు. మలై ఎడుతాన్ ఎన్నుం అనుసంధిస్తూ పర్వతాన్ని గోవర్ధనగిరిని ఎత్తాడు కదా, అనుసంధిస్తూ అంద మిడుక్కన్ ఇరుక్కుమిడం. అలాంటి బలశాలి రామావతారం ఎత్తాడు, సీతాపిరాటి కోసమని శివధనుస్సుని విరిచాడు. అలానే కృష్ణావతారం ఎత్తాడు, ఆ గోపీ జనాలని రక్షించడం కోసమని పర్వతాన్ని ఎత్తినటువంటి బలశాలి ఆయనేనండి మనకి ప్రాప్తుడు అంటున్నారు ఈ పాసురంలో. విరై కమడంద మెరుం కరుం కొడల్ కారణం విల్లు ఇరుత్తడల్ మదై విల్ ఇరుత్తడల్. అంతవరకు రామావతారం. மழை குனிரை கலங்கு இடவரை குடை எடுத்தவன் நிலவிய விடம் தடமார் வரை வளந்திகழ் மத கரி மறு கொடுமலை வளரகில் உந்தி திரை கொணரந்தனை செஜு நதி வயல் புகு తిరువైందిర పురమే. ప్రతిపదార్థం. విరై పరిమళము, కమజంద పరిమళించుచున్నా, మెన్ కరుం కుజల్ కారణం మృదువైనటువంటి నల్లని కుంతలాలు కలిగిన సీతాదేవి కారణంగా విల్ ఇరుత్తు విల్లును విరిచి
ఆడల్ మഴై విల్లును విరిచి, అంతవరకు ఆ సన్నివేశం. ఆడల్ మഴైకు యుద్ధోన్ముఖమైనటువంటి రాళ్ల వర్షానికి నేరై పశువుల మందలు కలంగిడ కలవరపడగా వరై గోవర్ధన పర్వతాన్ని కొడై గొడుగుగా ఎడుత్తవన్ ఎత్తినటువంటి వాడు. నెలవియ నిత్యవాసము చేయుచున్న ఎడం స్థానం తటం, ఆ స్థానం ఆ తిరువహేంద్రపురము. అది ఎలా ఉంటుంది అంటే తటం ఆర వరై వళ, తటాకాలతోటి పూర్ణమైనటువంటి పర్వతానికి, వళ అంటే అందమై తెగడు ప్రకాశిస్తూ ఉన్నటువంటి మదకరి మదగజముల యొక్క మరుప్పొడు దంతములతో కూడా మలై పర్వతమందు వలర్ అఖిల్ వృద్ధి పొందుతున్న అగరు వృక్షములను ఉంది తోసుకొని తెరై తరంగములు కొనరందు తీసుకొని వచ్చి అనై చేరుతున్నటువంటి సెజు నది, సుందరమైన నది అక్కడ ఉన్నదని చెప్పుకున్నాంగా నిన్న, గరుడ తీర్థమని. నయల్ పొలములయందు పృగు ప్రవేశించడి తిరువయిందరధారమే శ్రీ అహేంద్రపురము. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ నదట కొండల మీద నుంచి ప్రవహిస్తూ వచ్చి అది సముద్రంలోకి వెళ్ళి చేరదట. ఎందుకని సముద్రంలోకి వెళ్ళి చేరామనుకోండి ఆ నీరంతా వృధా అయిపోతుందని నేరుగా పొలాల్లోకే వెళ్ళిపోతుందట. అంటే పంట పండే చోటకే వెళ్ళిపోతే ఇది సద్వినియోగం అవుతుంది, అలా వెళ్తే కనుక సముద్రంలో చేరిపోతుంది అని అక్కడ ఉన్నటువంటి నది నేరుగా పొలాల్లోకే వెళ్ళిపోతుంది అని పరిమళిస్తూ ఉండేటువంటి మృదువైన నల్లని కేశపాశాలు కలిగినటువంటి ఆవిడ సీతాపిరాటి. ఆవిడ కోసమని శివధనుస్సుని విరిచాడు, అదొక విషయం. రాళ్ల వర్షానికి పశువుల మందలన్నీ తలబాటు పడుతూ ఉంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అడ్డాడు, అది ఒక సన్నివేశం. అలాంటి ఆయన నిత్యవాసం చేస్తూ ఉండేటువంటి స్థానం ఈ తిరువహేంద్రపురం. అదెలా ఉన్నదట, తటాకాలు, ఆ తటాకాలతోటి నిండి ఉన్నటువంటి పర్వతం, ఆ పర్వతానికి అలంకారంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటివి మదగజాలు, ఆ మదగజాల యొక్క దంతాలు, ఆ దంతాలు పర్వతాల యందు వృద్ధి పొందుతూ ఉండేటువంటి అగర వృక్షాలని తోసుకొని ఆ తరంగాలు తీసుకొని వచ్చి చేరుతూ ఉన్నటువంటి సెలయేళ్ళు. అంటే ఆ పర్వతం ఎలా ఉన్నదట, తటాకాలతోటి నిండి ఉన్నది. అంతేకాదు అలంకారంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి మద గజాలు, వాడి యొక్క దంతాలని, పర్వతాలలో పెరుగుతూ ఉన్నటువంటి అగరు వృక్షాలని తోసుకొని తరంగాలతోటి వస్తూ ఉన్నటువంటి సెలయేళ్ళు, వరిమళ్ళ యందు ప్రవేశించడి శ్రీ అహేంద్రపురము. అంటే పర్వతం మీద తటాకాలు, ఆ తటాకాలతో పాటుగా మదగజాలు, ఈ రెండింటి ఆ పర్వతం మీద ఉన్న మదగజాల యొక్క దంతాలని తన యొక్క ప్రభావంతో తీసుకొని వస్తూ ఉన్నాయి. దంతాలని అగర వృక్షాలని తీసుకొని వస్తున్నది. అక్కడ తీసుకొని వచ్చేటువంటి పర్వతం మీద ఉన్నటువంటి సెలయేళ్ళు, అది ఆ ప్రకృతి యొక్క సౌందర్యం. వీర ఇత్యాది నరునాత్తం కమజా నిత్పదాని మృదువాన కరుం కుజలై ఉడయ్యచే జనగరాజన్ తిరుమగల్ హేతువాగ విల్లై మురిత్తు సర్వగంధ ఎన్గిర వస్తు ముడిயும் முடியாது ఎన్నుప్పారవాదే మేల్ విజిందు విల్లై మురిక్కుంబడియాయిత్తు కుజలిల్ పరిమళం. నరునాత్తం బాగా పరిమళం, కమజా నిత్పదాయ్ బాగా పరిమళం వీస్తూ ఉన్నటువంటి మృదువైన నల్లని శిరోజాలు కలిగినటువంటి ఆవిడ సీతాపిరాటి, అదే జనకరాజన్ తిరుమగల్. ఆవిడ కోసమని విల్లై మురిత్తు విల్లుని విరిచాడు. అయితే సర్వగంధ అనేటువంటి సర్వేశ్వరుడు అసలు ఈ విల్లుని నేను శివధనుస్సుని విరవాలనుకుంటున్నాను, ఆ పని నేను చెయ్యగలనా చెయ్యలేనా అనేటువంటి భావన కూడా లేదు. వెంటనే ముడిயும் முடியாது ఎన్ను పారాదే మేల్ విజిందు వెల్లై మురిక్కుంబడి ఆయిత్తు కుడలిల్ పరిమళం. ఆ కేశ పాశాల యొక్క పరిమళం ఈ పని నేను చెయ్యగలనా చెయ్యలేనా అనేటువంటి ఆలోచనని కూడా కనగలివ్వలేదట రామచంద్రుడికి. ఇప్పుడు వెంటనే ఈ విల్లు అనేటువంటి ఒక వ్యాజం పెట్టాడు కదా జనక మహారాజు. కాబట్టి ఈ విల్లుని విరవాలి, ఈ పరిమళించేటువంటి కేశాలు కలిగినటువంటి సీతాపిరాటిని పొందాలి, ఇంతే ధ్యేయం. ఈ విల్లుని నేను విరవగలనా విరవలేనా అనేటువంటి ఆలోచనే లేదట.
అలా ఉన్నదట ఆ కేశాల యొక్క పరిమళం. అలాగిరదు అవ్వరుగు పెరువిరుక్కిరదు ఎవళయ్యాగిల్ నడువుండాన ప్రతిబంధకంగల్ కొడు కార్యము ఎన్నిరుందార్. అయినా అవతల నిలబడింది ఎవరు? సీతా పిరాటి. ఆవిడ కోసం ఈ మధ్యలో ప్రతిబంధకాలు ఏమిటి ఇంకా మనకి? అవ్వరుగు పెరువిరక్కిరదు ఎవళయ్యాగిల్, అవతల ఉండి పొందబోయేటువంటి ఆవిడెవరు? ఎవరై? ఈ పిరాటి కావటం చేత నడువుండాన ప్రతిబంధకంగల్ కొడు కార్యమని ఎన్నిరుందార్, ఈ మధ్యలో ఇంకా మాకు ప్రతిబంధకాలు ఏమిటి అని విరిచేసేట రామచంద్రుడు. ఆ భావనతోటి ఉన్నట్ట. అంటే అది విరవగలనా లేదా అనే భావం లేదు, అసలు మా ఇద్దరి మధ్యలో ఇంకో ప్రతిబంధకాలు ఏమిటండి అనే భావంతో చేశాడు. అది రామావతార సన్నివేశం. ఆడల్ మజైకు అవల్ అడగిలే துவக்குண்டு செய்த செய்தே அன்னிக்கே ஸ்வரக்ஷணத்தில் அன்வயமில்லாத பசுக்களுக்கும் இடையற்குமாக மலையை எரித்து మഴయ్యై పరిహరిస్తానాయిత్తు. అది ఆవిడ సౌందర్యంలో ఉండి చేసినటువంటి కార్యం మాత్రమే కాదండి. అక్కడ శివధనుస్సుని విరిచాడంటే ఆవిడ సౌందర్యంలో ఈడుపడ్డాడు, విరిచాడు. ఆయన అలాంటి పనులైనా ఏమిటి చేసేది? స్వరక్షణத்தில் అన్వయమిల్లాద పసుక్కలుక్కు మీరయక్కుమాగా, తమ రక్షణ విషయంలో తాము ఏ ప్రయత్నము చేయలేనటువంటివి ఆ పశువులు, తమని తాను రక్షించుకోలేనటువంటివి. అలానే ఆ గొల్లలు కూడా తమని తాము రక్షించుకోలేనటువంటి వాళ్ళు కనుక అలాంటి గొల్లల కోసము, గోవుల కోసమని మలయ్యై ఎడుతూ మజయ్యై పరిహరిస్తానాయిత్తు, పర్వతాన్ని ఎత్తి మజయ్యై ఆ వర్షాన్ని పరిహరింపచేశాడు కదా. ఇంద్రనాలే ఏ ఒప్పట్ట మేఘంగల్ వర్షిక్క அதிலே பசுக்களும் இடையரும் நோ பதப்புகா గోవర్ధనగిరియై ధరిత్తు రక్షిస్తానాయిత్తు. ఇంద్రుడి చేత ఏవపట్ట పంపబడినటువంటి మేఘాలు వర్షింప చేయగా ఇది విరిషిక్క అనబడింది. కొమ్ము వల్లే చూసుకోండి, వర్షిక్క. అదిలే అందులో పశువులు, గొల్లలు నోవుపడ బాధపడుతూ ఉండగా గోవర్ధనగిరి ధరిత్తు రక్షిస్తానాయిత్తు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి కదా రక్షించాడు. ఆడల్ మషైకు పోర్కళత్తు ఎన్నుమా పోలే యుద్ధోన్ముఖమాన వర్షత్తుకు. పోర్కళత్తు అంటే యుద్ధానికి సిద్ధము అన్నట్లుగా వచ్చింది ఆ వర్షం. యుద్ధోన్ముఖమాన వర్షత్తుకు నిరై కలంగిడ అతీవ ఆర్తం ఎంగిరపడి నోపడ. నిరై కలంగిడ అతీవార్తం, మిక్కిలి ఆర్తి, బాధలో ఉన్నటువంటి వాళ్ళు అనేటట్టుగా నవ్వుపడ వాళ్ళందరూ. నిరై కలంగిడ ఆడల్ ముజైకు వరై కుడై ఎడుత్తవన్. ఆ అడల్ మజైకు ఆ వర్షానికి, నిరై కలంగిడ అంటే ఆ గోవులన్నీ కలత చెందగా, అడల్ మజైకు వరై కుడై ఎడుత్తవన్. అదిగో ఆ అడల్ మజై ఆ వర్షాన్ని అడ్డగించడం కోసమని ఆ పర్వతాన్ని గొడుగ్గా ఎత్తినటువంటి వాడు. వరై అంటే పర్వతం కదా. ఆ విశ్వామిత్రాదిగలోడాదల్ జనకాదిగలోడాదల్ కూట్టి చెయ్యం జన్మమందే. ఏమైనా ఇక్కడ అదే రామచంద్రుడైతే కనుక మహర్షి నేను ఇలాంటి కార్యం చెయ్యొచ్చా చెయ్యకూడదా అని సంప్రదించేటువంటి ఆ స్వభావం రామచంద్రుడిది. అలానే జనక మహారాజు మామగారు కదా, జనకాదిగలోడాదలు కూట్టి చెయ్యం జన్మమన్నే. జనక మామగారు అయినటువంటి జనక మహారాజు తోటి కూడా విశ్వామిత్ర మహర్షి లాంటి వాళ్ళను ప్రశ్నించో మరి చేసేవాడేమో బహుశా రామచంద్రుడైతే. కానీ ఈయనకి విశ్వామిత్ర మహర్షి లాంటి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు లేరు. పోని మామగారు చూద్దామా అంటే కొట్టి గొల్లడు ఆ కుంభుడు, మరి ఏమడుగుతాడు? అలాంటి అవకాశం లేనటువంటి జన్మ కదా ఇది. తోత్తిత్తు వరుమలయ్య ఎడుత్తు పరిహరిస్తానాయిత్తు. ఇలాంటి పెద్ద ఆపద సంభవించింది, ఏం చెయ్యమందాము అని అడుగుదామంటే మామగారికి సలహా ఇవ్వటం చేత కాదు. విశ్వామిత్ర మహర్షి లాంటి వాళ్ళు సమీపంలో లేకపోవటం చేత కంటికి కనబడినటువంటి ఒక పర్వతాన్ని పైకెత్తి పరిహరిస్తానాయిత్తు పరిహరించాడు. ఆ గొప్ప ఆపద నుండి ఆపదని తొలగించాడు వీళ్ళకి. నిలవియవిడం ఇంద్రన్ వర్షిప్పిక్క பிற்பாடராய் நோ படவிட்டாற் போலே ஆகவண்ணாது ఎన్ను ఏర్కవే నో పడామే నోక్కుగైక వందు నిత్యవాసం పండుగిరవిడమాయిత్తు. ఆ రోజు ఇంద్రుడు వర్షం కురిపించిన తర్వాత ఆ తర్వాత ఎప్పుడో వచ్చి పర్వతాన్ని ఎత్తి రక్షించాడు. అప్పుడు కొంచెం ఇంద్రుడు కురిపించేటువంటి వర్షానికి
తర్వాత రావడంతో వెనకబడ్డాడు కదా రక్షణ కార్యంలో. ఇప్పుడు ఇంకా అలాంటి కార్యాలు జరగకూడదు. ఇంద్రుడు వర్షించే వరకు ఆగకూడదు. వర్షించడానికి ముందే నేను వాళ్ళని రక్షించాలి అని భావించాట. అందుకని ఏం చేశాట, ఇంద్రన్ వర్షిప్పిక్క పిற்பாடராய் నోపడ విట్టాపోలే. ఇంద్రుడు వర్షిస్తే తాను రక్షణ విషయంలో వెనకపడ్డాడు కదా, అలా ఈసారి కాకూడదు. ఏర్కవే వెంటనే నోపడమే నోక్కుగైకాగ వందు, వాళ్ళు బాధపడకుండా ముందుగానే వచ్చి నిత్యవాసం పండుగ విడమాయిత్తు. ఎందుకు ఇక్కడ ఉన్నట్ట, ఇలా ఈసారి ఎవరికైనా ఆపద కలిగే స్థితి కనపడింది అంటే వెంటనే రక్షిస్తాడు. ఈ ఇంద్రుడు వచ్చి వర్షం కురిపించాక అప్పుడు ఆ పర్వతాన్ని తీసి పైకెత్తి రక్షించడం కాదు, అది చాలా ఆలస్యం ఆ ప్రాసెస్ అంతా. ఇలా కాదు ఈసారి. అందుకని ఇక్కడే వేయించేసి ఉన్నాననుకోండి, ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వెంటనే రక్షించచ్చు కదా అని వేయించేసి ఉన్నట్ట ఈ తిరువహీంద్రపురంలో. తటమిత్యాది తటం ఎన్నో తాழ்வரையாய் தான் வளரா நின்னுள்ளவரை போலே அழகு விளங்கா நின்னுள்ள மத்தகஜத்தினுடைய எண்ணுதல். తాన్ వలరా నిన్నుళ్ళవరై పోలే, తాను పెరిగేటువంటి పర్వతంలాగా అழகு విళంగా నిన్నుళ్ళ మత్తగజత్తినుడయ ఎన్నుదల్. అழగు బాగా అందంగా ఉన్నటువంటి మత్తగజము యొక్క అండ్రిక్కే లేక తటం ఎన్ను తటాకమాయ్. తటాకము తడంగల్ మిక్కిరిందుళ్ళ వరైకు అழகாய் கொண்டு విళంగా నిన్నుళ్ళ మత్తగజత్తినుడయ మరుపోడే కోడ ఎన్నుదల్. తటాలు అంటే మొదట చెప్పింది ఏమిటి, తాను పెరుగుతూ తాన్ వలరా నిన్నుళ్ళ వరైపోలే. ఆ ఏనుగు ఎక్కడైతే పెరుగుతున్నదో ఆ పర్వతంలాగా అందంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి మత్తగజము అని చెప్పచ్చు. అంటే పర్వతం ఎంత అందంగా ఉన్నదో ఈ ఏనుగు అంత అందంగా ఉన్నదని మొదట అర్థం. లేదా తడం ఎన్ను అంటే తటాకము అని, తటాకాన్ని తడంగల్ మిక్కిరిందుళ్ళ వరైకు అడగా ఇక్కొండు. ఆ తటాకాలు ఎలా ఉన్నాయి, అధికంగా కలిగినటువంటి తటాకాలు ఆ వరైకు పర్వతానికి అడగా ఇక్కొండు విళంగా నిన్నుళ్ళ చాలా అందాన్ని ఇస్తూ ఉన్నాయట. విళంగా నిన్నుళ్ళ ప్రకాశిస్తూ ఉన్నటువంటి మత్త గజత్తినుడయ మరుప్పోడే కూడా ఆ మత్త గజాల యొక్క ఆ దంతాలతో కూడా ఎన్నుదల్ అనుట. మలైక్కు సిరప్పాగా ఆనైగలై చల్లక్కడవదిరే. మలైక్కు అదిగో ఆ పర్వతానికి గొప్పతనాన్ని తెచ్చేటువంటివి ఈ ఏనుగులు అని చెప్తూ ఉన్నారు. మలై వలరుగిర വളരകിലുന്തി മലയിലെ മനുഷ്യാദികളാൽ വരും സങ്കോചം എല്ലാമയ്യാലെ അവകാശത്തെ ഇടമടയ്ത്തു കൊണ്ടു താൻ കണ്ടപടി വളരുകിற అగిలై వేరోడే పరిత్తు తళ్ళికొండు. అదిగో మలయిలే ఆ పర్వతం మీద మనుష్య సంచారం ఏమీ లేకపోవటం చేత ఇంకా అడ్డనేది లేకుండా ఏవి ఈ అగిలై వృక్షాలనేటువంటివి సంకోచము లేకుండా ఆకాశం వరకు ఎడం అల ఎత్తుకొండు కావాల్సినంత ప్రదేశంలో విశాలంగా తాను కండపడి వలరిగిర తాము ఇష్టం వచ్చినట్లుగా పెరుగుతూ ఉన్నటువంటి అగిలై ఆ అగిలై వృక్షాలని వేరోడే పరిత్తు తళ్ళికొండు వేర్లతో సహా పెకిలించుకొని తోసుకొని వస్తూ ఉండేటువంటి స్థిర ఇత్యాది వర్షిత్తవారే మలై అరువుగలానవై ஆனை கொம்பையும் அகில் மரத்தையும் முடித்து தன் திரைகளாகிற கைகளாலே ஏந்தி கொண்டு వైదిరే వందు పుగురుమాయిత్తు. వర్షం పడగానే ఆ కొండ కాలవలనేటువంటివి ఆ ఏనుగుల యొక్క దంతాలని ఈ అగిలు చెట్లని విరక్కొట్టుకుంటూ తన కెరటాలనేటువంటి చేతులతోటి వాటిని మోసుకుంటూ వచ్చి వైదిలే వందు పుగురుమాయిత్తు ఆ పంట పొలాల్లోకి వచ్చి చేరతాయి. அளவு பட்ட வாய்தலைகளாலே ஆதல் கைவாய் காலாலே யாதல் புகுருகை அன்னிக்கே விளைவில்லா கடலிலே போய் புகுகையும் அன்னிக்கே ఆరు తానే వైదిలే వందు పుగురుమాయిత్తు. వాయిత్తలయగలాలే అంటే తూముల ద్వారా రావటం గాని, కైవాయి కాలాల చేతులతో తీసిన చిన్న చిన్న కాలువల ద్వారా ప్రవేశించడం కాదట. అంతేకాదు విళై వెళ్ళా కడలిలో పోయి పుగుగయ్యుమన్నికే ఎలయిల్ల అడ్డేమీ లేకుండా
ఆ కడల్లోకి వెళ్ళి ప్రవేశించడం కాకుండా ఆరుతానే ఒయిలిలే వందు పుగురుమాయితు నేరుగా వెళ్ళి ఈ కొండ పర్వతం మీద ఉన్నటువంటి ఆ కొండ కాలువలు నేరుగా వెళ్ళి పొలంలో చేరతాయి. అంటే అవేదో మళ్ళా ఒక చోటకు వెళ్ళి చిన్న చిన్న తూముల ద్వారానో చేతి కాలువల ద్వారానో పొలాల్లోకి వెళ్ళటం కాదు, సముద్రంలోకి వెళ్ళి చేరవు, నేరుగా వెళ్ళి పంట పొలాల్లోకి వైదిలే వందు పుగురుమాయితు వెళ్ళి ప్రవేశిస్తాయట. అలాంటి కొండ కాలువలు కలిగినటువంటి ఊరు ఆ తిరువహేంద్రపురము అని. విరై కమజంద மென்கரும் குழல் காரணம் வில் இருத்தடல் மழை குனிரை கலங்கு இடவரை குடை எடுத்தவன் நிலவிய விடம் தடமார் வரை வளன் திகழ் மதகரி மறு கொடுமலை வளருகிலுந்தி திரை கொணரன் தலை செஜுநதி வயல் புகு திருவைந்திரபுரமே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். திருமங்கை ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவடிகளே சரணம்.